స్టే పూర్ అంటిల్ యూ గెట్ రియల్లీ రిచ్. సో వారెన్ బఫెట్ ఏం చెప్తారంటే, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక 20,000 జీతంతో వాళ్ళ నాన్న ఫ్యామిలీని నెట్టుకొచ్చేవాడు. ఇతను చదువుకొని జాబ్ లోకి వచ్చిన తర్వాత ఒక 50,000 60,000 వస్తుంది కదా, వాళ్ళ డాడీ కన్నా డబ్బులు సంపాదిస్తున్నారు. సో సంపాదిస్తున్న దగ్గర నుంచే అసెట్స్ క్రియేట్ చేసుకోవడం కన్నా ఖర్చు పెట్టడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటాడు. అంటే లోన్ తీసుకొని కారు కొంటాం, లోన్ తీసుకొని ఇల్లు కొంటాం, లైఫ్ ని ఎంజాయ్ చేయాలని లోన్ తీసుకొని ట్రిప్లకు వెళ్ళడం, ఇలా ప్రతిదీ కూడా లోన్స్ తీసుకుంటా ఉంటారు. ఇలా లోన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు లైఫ్ ని, ఆ డబ్బుని ఎంజాయ్ చేయడం ఎక్కువైపోతున్నప్పుడు డబ్బు సేవ్ చేసుకోవడానికి సాధ్యం కాదు. అందుకని వారెన్ బఫెట్ ఏం చెప్తాడు, ముందు అసెట్స్ మీద పెట్టండి. మీరు ఆ వస్తున్న అమౌంట్ని అసెట్స్ మీద ఖర్చు పెట్టండి. అంటే ఆస్తులు కూడగట్టుకోవడానికి ట్రై చేయాలి. ఒక 5 years 6 years 7 years మీరు అనుకున్న ఆ ఆస్తి కూడబెట్టుకున్న తర్వాత అప్పుడు దాని మీద వచ్చే రిటర్న్స్ తోటి ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ ఆత్మని చెప్పట్లా, బట్ లిమిటెడ్ ఖర్చులు పెట్టుకుంటూ ఆస్తి ఎక్కువ కూడబెట్టుకుని దాని మీద రిటర్న్స్ నువ్వు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తావో ఎప్పటికీ పూర్గావు.